హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద జిల్లాల్లో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంది, పరిష్కార మార్గాలు ఏంది, పరిస్థితులు ఏంది, రాజకీయాలు ఏంది అన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఏది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎక్కడికక్కడ సర్పంచులకు సంబంధించి ముగ్గురు పిల్లల ఇద్దరు ఒక్కరు మొద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దే వద్దు అని చెప్పేసి గతంలో అంటే ఇప్పుడు లేదు ఇద్దరైనా ఓకే అంతకంటే ఎక్కువన్నా ఓకే అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. కాబట్టి మరి ముగ్గురు పిల్లలకు అవకాశం ఇస్తారని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇదొక వైపు నడుస్తూ ఉంటే మొత్తం మీద ఇక్కడ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, సమస్యలకు పరిష్కార మార్గాలు ఏంటి అన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటితో పాటు ఇక్కడ మూవీ వార్తలు, తర్వాత స్పోర్ట్స్ వార్తలు రమ్మని చెప్పేసి ఏం కాదు అన్నీ కూడా చూద్దాం. అయితే వీటన్నిటితో పాటు ఇక్కడ శనార్థి తెలంగాణలో ఫస్ట్ నేటి మాట చూద్దాం. ఒకసారి నేటి మాట చూద్దాం. అవును, నా తెలంగాణ తెరలై తల్లడిల్లుతుంది. రాజకీయాల రంపపు కోత ఇప్పటికీ రాచపుండై ఇక్కడి జనాన్ని హింసిస్తుంది. మగాళ్ళంతా బెల్ట్ షాపుల్లో ఖాతాలు పెట్టి క్వార్టర్లు తాగుతుంటే తెల్ల కార్డులంతా ఆరోగ్యం రాజీవ్ ఆరోగ్యశ్రీలో భద్రంగా దాగి ఉంది. ఉచిత పథకాల కోసం ఆశగా ఎదురు చూసే వెర్రి జనం ఫ్రీ కరెంటును చూసి మురిసిపోతున్నారు. చదువులు సంకనాకిపోతున్నా, పాత నాయకుల మూకాలపై కాంగ్రెస్ ఉమ్మినా, సర్కారు బడుల్లో రాబందుల గూళ్లు కట్టుకుంటున్నాయి. అయితే గుడ్లగూబలు కార్పొరేట్ హై స్కూళ్లలో గస్తీ కాస్తున్నాయి. ఎన్నో కష్టాలు కోర్చుకొని కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పేద విద్యార్థులు పాలకులు పెట్టే విష ఆహారం తిని పిట్టల్లా రాలిపోతున్నారు. సర్కారు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు సినిమా హీరోల సంకనాకుతున్నాయని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి వీటిని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే బిల్డింగ్లు చాలా పెచ్చురుడి పడిపోతా ఉన్నాయి. తర్వాత కూర్చోవడానికి కనీసం బెంచ్లు లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది పిల్లలు ఉన్నారు. తర్వాత అక్కడ కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత టీచర్లు కూడా సరిగా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించాలి. తర్వాత విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసినప్పుడు మాత్రమే పేదవాడికి విద్య అందుతుంది. పేదవాడికి విద్య అందినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఒక ఫిలాసఫర్ చెప్తాడు, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకు సరిగ్గా విద్యని కథం చేసేస్తే ఆ దేశం కథం అయిపోతుంది. కాబట్టి విద్యను నాశనం చేస్తే మొత్తం నాశనం అయిపోతుందని చెప్తాడు. కాబట్టి విద్యను బలోపేతం చేసినప్పుడు మాత్రమే పేద పిల్లలకు, తర్వాత అన్ని వర్గాల వాళ్లకు విద్య అందినప్పుడు మాత్రమే మంచి జరుగుతుంది అనేటువంటిది వాస్తవం. విద్యలో అక్షరాస్యతలో 33 రాష్ట్రాలలో 32వ రాష్ట్రం ఉన్నాం. మంచిగా సిగ్గు తెచ్చుకోండి. లాస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ ఉన్నట్టు ఒకసారి ఫోకస్ చూద్దాం. పుట్టడప్పులు చేసిన పూటకు వెళ్ళని జనం ఉన్నారు. వాస్తవం. మిగులు రాష్ట్రంలో ఇన్ని అప్పులా? అయితే ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల విషయానికి వస్తే కేంద్ర పాలకులకు వీళ్ళు ఏమి తీసిపోరు. రాష్ట్రం ఏర్పడిన నాడు మనది మిగులు బడ్జెట్తో పురుడు పోసుకుంది. 10 ఏళ్ల దొరపాలనలో 6.40 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 16 మంది సీఎంలు చేసిన అప్పులు 72,000 కోట్లు అయితే ఈయన ఒక్కడే 7 లక్షల కోట్లు చేసేసి మనం నెత్తి మీద పెట్టిపోయింది. కాక దేనికైనా స్పెషల్ సుధాకర్ పటేల్ అర్థం చేసుకో. సరే, కచ్చిరికాడి ముచ్చట్లు చూద్దాం. జ్యోతక్క గా పుష్ప సినిమా మీద గా బీజేపీ పార్టీ వాళ్ళకు లెస్స ప్రేమ కొట్టుకొస్తుందని కొట్టుకపోతుందంట. నిజమే సెల్లే మల్లిక. ఆ సినిమా ఏమైనా జనంకు సోయి వచ్చే ముచ్చట అయితే లేవు. అయితే హీరో సమాజంలో పోలీసుల ఇజ్జత్ తీసిండట. ఎట్లా దోపిడీ చేయాలి, ఎట్లా దోపిడీనికి అడ్డుకుంటున్నపై తిరగబడాలో నేర్పించే సినిమానట. వాస్తవంగా అంటే పోలీసుల పైన విపరీతమైన అర్థాలు వచ్చే విధంగా వాళ్ళ పైన ఏకంగా ఉచ్చబోసే సినిమాలు తీసి సినీ కంటెంట్ తీసి ఈ సుకుమార్ అనే డైరెక్టర్ ఎలా చేసిండో, పోలీసులు కూడా సామాన్య ప్రజలను విపరీతంగా కొట్టి చెయ్యని నేరాలకు జైళ్లలో వేసి లాకప్ డెత్తులు జరిగితే మరి అటువంటి పోలీసుల పైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా అందరూ తెలంగాణ సమాజం కూడా కోరుకుంటుంది. జనామోదం పొందిన ప్రజా పాలన అని చెప్పేసి ఈ ఏడాది కాలం గత 10 ఏళ్ల నిర్వేదాన్ని పటాపంచలు చేసింది. నైరాశ్యాన్ని తరిమి కొట్టింది. ఓ యువత కేరింతల్లో తాను పాదం కలిపింది. అయితే ఏ నీళ్లు నిధులు నియామకాల ఎజెండాగా నాడు ఉస్మానియాలో ఉద్యమ బావుటా ఎత్తామో, స్వరాష్ట్రం సిద్ధించిన 10 ఏళ్ల తర్వాత ఆ ఎజెండా అమల్లోకి వస్తుందంటే సంతోషంగా అనిపిస్తుందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన పైన సంవత్సర కాలం పాటు జరిగినటువంటి పాలన పైన అంటే ప్రత్యేక వ్యాసం రాసిండు పున్నా కైలాస్ నేత.
ఇక మన ఆచరణ ఏది, ఎటుపోతున్నాం మనం అంటూ ఎవరు రాజు జీడి జర్నలిస్ట్ రాశాడు. ఇక పూర్వం సాంప్రదాయాలు ఆచారాలు మంచి నడవడిక ఉంటుంది. సాంప్రదాయం ఆచారం అంటే వికృత చేష్టలు, పిచ్చి పిచ్చి ప్రవర్తనలు, బలహీన ఆలోచనలు. మనుషుల్లో మార్పు ఎలా రావాలని చెప్పేసి అంటే సమాజంలో జరుగుతున్న నేరాలు ఘోరాలు దేశానికి హాని అంటూ బాధ్యత ధర్మం ఆచరణ పాటించు అంటూ బాగా రాశాడు. విషయం ఏంటంటే యాక్చువల్ గా ముగ్గురు పైన ఆధారపడి ఉంటుంది. సమాజంలో మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ముగ్గురు పైన ఆధారపడి ఉంటుంది. ఒకటి తల్లిదండ్రులు, ఇంకొకటి ఉపాధ్యాయులు, తర్వాత ఇంకోటి చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం. ఈ ముగ్గురు పైన, తర్వాత ప్రభుత్వం పైన, వీళ్ళ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు నడవడిక మంచి నేర్పించాలి. తర్వాత చాలా మంది ఏం చేస్తుంటారు, మా పిల్లలు చాలా గారాభంగా వేస్తామండి, వానికి ఏం పని చెప్పమంటే వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అట్లా కాకుండా గారాభంగా పెంచడం కాకుండా గౌరవంగా పెంచడం నేర్పియాలి తల్లిదండ్రులు. అదొకటి. తర్వాత ఇక్కడ ఉపాధ్యాయులు, ఎందుకంటే ఉపాధ్యాయులకు కూడా ఎక్కువ శాతం అంటే పిల్లలు గడిపేది పాఠశాలలోనే గలుపుతారు కాబట్టి 8 గంటల పాటు వాళ్ళ దగ్గరనే ఉంటారు కాబట్టి ఉపాధ్యాయులు కూడా క్రమశిక్షణ ఇవన్నీ కూడా నేర్పించాలి. ఇవన్నీ నేర్పించాలంటే ఏం చేయాలంటే సిలబస్ ఉంటుంది కదా, ఏదైతే కరికులం ఉంటుందో దానిలో మార్పులు తీసుకురావాలి. మార్పులు తీసుకొచ్చి ఏదైతే నైతిక విద్యను అందించాలి, నైతికత ఎట్లా ఉండాలి, క్రమశిక్షణగా ఎట్లా ఉండాలి, తర్వాత ఒకరికి మోసం చేయకుండా ఎట్లా నిలవాలి, ఇవన్నీ విషయాలు కూడా చెప్పడం ద్వారా పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఒక మంచి భావజాలాన్ని రూపొందిస్తే వాళ్ళు 100% మంచి జరుగుతుంది. ప్రభుత్వాలు కూడా చేయాల్సింది ఏంటంటే ఇటువంటి సైబర్ నేరాలు, లేకపోతే ఈ వికృత చేష్టలు, ఈ మద్యం అమ్మకాలు, వీటన్నిటిపైన డ్రగ్స్, వీటన్నిటిపైన కట్టడి చేసేటువంటి ప్రయత్నము ప్రభుత్వం కూడా చేయాలి. వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసినప్పుడు మాత్రమే సమాజం మంచిగా ఉంటుంది. ఇట్లా ఉంటే ఈ రాత్రి ఎలా గడుస్తుందో అవును మరి ఈ గజిబిజి లైఫ్లో ఉరుకుల పరుగుల పయనంలో కాలంతో పరిగెడుతూ బతకలేని బడుగు జీవులు చాలానే నెలాఖరుకు వచ్చిందంటే చేతిలో చిల్లి గవ్వ లేకుండా వాళ్ళని వీళ్ళని అడిగి అప్పు సప్పు చేసి నరకాన్ని చూస్తా ఉన్నారు బాలుకత్తుల రాశిలు. ఈ చిత్రం చూసుకుంటే మీరు హీరోలు, మేము రియల్ హీరోలం, మీరు సారీ చెప్పాలి అంటే ఓయూ విద్యార్థులు పుష్ప హీరో ఇద్దరు అనుకుంటున్నట. ఓయూ వర్సెస్ పుష్ప. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఇక సిఆర్టీల సమస్యలు పరిష్కరించాలి, సమ్మెకు బోధ్ ఎమ్మెల్యే సంఘీభావం, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చిండు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఉట్నూరులో చేపట్టిన నిర్వర్ధిక సమ్మెకు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వీళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చిండ్రట. అనిల్ జాదవ్ బోధ్ ఎమ్మెల్యే. ఇక ఉరితాళ్లతో రైతుల వినూత్న నిరసన, రుణమాఫీ రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ ఇచ్చోడాలో ఆదిలాబాద్ జిల్లా. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం, కాంట్రాక్ట్ ఉద్యోగులు విపక్షాల మాయలో పడొద్దు, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి అంటున్నాడు. బోధకు సంబంధించి హైడ్రాలిక్ జెట్ మిషన్ తో డ్రైనేజీ శుభ్రం, గురుకుల పాఠశాలలో మిషన్ ఏర్పాటుకు చొరవ చూపిన కలెక్టర్. గ్రేట్ సార్ మీరు జైపూర్ నుంచి. ఇక పెంచికలపేట రేంజ్ లో పులి కదలికలు ఉన్నాయంట, ప్రజలను అప్రమత్తం చేసిన ఫారెస్ట్ అధికారులు. అయితే యాక్చువల్ గా తెలంగాణలో ఇప్పటి వరకు కొంతవరకు పులుల సంఖ్య పెరుగుతూ ఉందంట. 42 పులులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్రాబాద్ సంబంధించి ఆ ఏరియాలో 38 పులులు ఉంటే ఇంకా 4 పులులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయంట. 4 పులులు మొన్న ఎక్కడ మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చినాయి. అయితే పులుల సంఖ్య మాత్రం కొంతవరకు పెరుగుతుంది. గ్రామాల్లో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేద్దాం, వారి ఆశయ సాధనలో ముందుకు సాగుదాం, దేవులవాడ యువతను స్ఫూర్తిగా తీసుకోవాలి. తిన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా అంటే బహుజన లీడర్ల, బహుజన యుద్ధ నౌకలు అనుకోవచ్చు, బహుజన నాయకుల విగ్రహాల విషయంలో ఒకసారి మంతని నియోజకవర్గం వెళ్ళి చూడండి. అక్కడ ఒక 24 బహుజన వీరుల విగ్రహాలు కనిపిస్తాయి పుట్ట మధు ఆధ్వర్యంలో. ఒకసారి వెళ్ళి చూడండి, తర్వాత మీరు అప్లై చేయండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే తెలంగాణలో సర్వమతాలకు సంపూర్ణ రక్షణ, క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జుక్కల ఎమ్మెల్యే పివి నరసింహారావుకు ఘన నివాళి ఆర్మూర్లో. ఇక రాణంపల్లిలో యువకుడి అదృశ్యం అంట, మరి ఏమైందో. రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామానికి చెందినటువంటి సున్నం యోగేష్ 25 సంవత్సరాలు ఉన్నాడు. యువకుడు అదృశ్యమైందట, మరి ఏందో చూడాలి. ఆర్మూర్లో కత్తిపోట్ల కలకలం, నిజామాబాద్ ఎంఈఓపై ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తా ఉన్నారు. జక్రాన్పల్లిలో పర్యావరణ పరిరక్షణకు ఆర్టీసీ కృషి, ఎలక్ట్రిక్ బస్సులను తనిఖీ చేసిన ఈడీ అంట. ఇక పత్తి లోడ్తో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. రుణాలు చెల్లించలేదని రైతుల పొలాలు వేలం వేసిరట. సొసైటీ అధికారుల ప్రకటనతో రైతుల్లో ఆందోళన, వేలానికి పెడితే సహించేది లేదని చెప్పేసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటున్నది. ఖమ్మం మిర్చి రైతులకు బేడీలేసిన కవితక్క ఈరోజు మాట్లాడుతుంది. బాలింతలను తీసుకుపోయి జైలు వేసిండ్రు. మళ్ళీ ఆయన మనకి ఇట్లెందుకు చేసినవి అని చెప్పేసి అప్పుడు అడగలేదు ఈమె. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులు పంపించాలి, మంచి అలవాట్లతోనే ఉజ్వల భవిష్యత్తు, చిన్నారుల ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అంటుంది. అక్రమ కట్టడాలపై ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు. జమ్మికుంట నుంచి రైతు నాయకుడు జగ్జిత్ సింగ్
డల్లేవాల్ ప్రాణాలను కాపాడండి వ్యవసాయ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నిరసన చెప్తుంది. మంథనీలో చేస్తా ఉన్నారు. ఇక పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన సిపి గంగాధర నుంచి ఇక 1,00,000 డప్పులు 1000 గొంతుకులతో భారీ ప్రదర్శన మందకృష్ణ చేపట్టిన కవాతుకు మాదిగలంతా మద్దతు పలకాలని చెప్పేసి జగిత్యాలలో ఇస్తా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా 27 తారీఖు నుంచి ఇక్కడ ట్యాంక్ బండ్ పైన 1,00,000 డప్పులు 1,00,000 మాదిగ డప్పులతో ఒక దండోర సృష్టించబోతున్నారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర, ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర. ఇక అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యురాలు అరెస్టు 37 తులాల బంగారం చోరీ కేసులు ఛేదించిన పోలీసులు జగిత్యాల. ఉమ్మడి మెదక్ జిల్లా వారు చూసుకుంటే 30 కేసులున్న అంతర్ జిల్లా దొంగ అరెస్ట్ చేసిరట. వరుస దొంగతనాలతో రెచ్చిపోయిన దొంగకి పోలీసులు కళ్ళెం వేసిరు. సుమారు 18 లక్షల విలువ గల 24 తులాల బంగారం టీవీ స్వాధీనం చేసుకున్నారు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చెండూరు రూపేష్. సంగారెడ్డి జిల్లా ఎస్పీ ధృవపత్రాలు కావాలా 3,000 చెల్లించండి. చండూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి చేతివాటం. ప్రభుత్వ భూములు అన్యక్రాంతం, సరైన లబ్ధిదారులకు మొండి చేయి పక్కా ప్లాట్లను కబ్జా చేయాలని చూస్తున్న లబ్ధిదారులు నర్సాపూర్ నుంచి. సంగారెడ్డి జిల్లా ప్రజావాణిలో 68 అర్జీలు వచ్చినాయట. ప్రజావాణి దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలి. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల వివరాలను నెలాఖరులోగా పూర్తి చేయాలి. పంచాయతీ కార్యదర్శులు పారదర్శకంగా మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. కరాటే పోటీలో దుబ్బాక పట్టణ విద్యార్థులు ఘన విజయం. యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ ఫౌండర్ కరాటే మాస్టర్ శ్రీకాంత్ కి ఘన సన్మానం దుబ్బాక. కంగ్రాట్స్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వారు చూసుకుంటే వామ్మో 5 లక్షల లంచం తీసుకున్నారు. ఏసీబీకి పట్టుబడ్డ ఏవో దానయ్యనంట సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావు. తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. లేటుగా వచ్చిండే వార్త 10 గంటలకేమో తీసుకున్నాం వార్త రాత్రి. ఇక డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి. కమిషన్ కు వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ మల్కాజ్. శాసనసభలో తెలుగు మాట్లాడాలంటే ఓవైసీ పర్మిషన్ కావాలా? సభాపతి ఉన్నారని మర్చిపోయారా? శాసనసభను ఓవైసీల దగ్గర మోకరిల్ల చేశారు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కోల్పోయారని చెప్పేసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉప్పరి రమేష్ కుమార్ ఫైర్ అంటున్నాడు. రండి మట్ల కుక్కల బెడద నుంచి ఇక్కడ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత 14 రోజులుగా వాళ్ళు మొత్తం కూడా నిరసనలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అసలు యాక్చువల్గా మా సమస్యలు పరిష్కరించండి, తర్వాత మేము అంటే సమాన పనికి సమాన వేతనం కోరుతా ఉన్నాం, దానికి సంబంధించి నిర్ణయం తీసుకోండి. తర్వాత ఎవరైనా ఒకవేళ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోతే వాళ్ళకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేసియా ఇవ్వాలని చెప్పేసి, తర్వాత రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు ఏది బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్ కూడా మాకు ఇవ్వాలి. తర్వాత మేము అంటే కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాం, కనీసం మమ్మల్ని మరి గుర్తించలేదు. గత ప్రభుత్వం అయితే మమ్మల్ని మొత్తం కూడా పక్కకు పెట్టింది. ఈ ప్రభుత్వం అయినా ఆదుకొని 100% మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అసలు యాక్చువల్గా ఎక్కడ ఏ జిల్లాలో చూసినా కానీ ఆ వార్తలు ఉంటాయి. అంటే పూర్తి స్థాయిలో పేపర్లో కూడా కవర్ అయితే లేవు. కాబట్టి వాళ్ళు వచ్చిండ్రు మాట్లాడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతారంట, చెప్పండి. నమస్కారం. మేము తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుండిగల్ యాదగిరి. మేము కాంగ్రెస్ ప్రభుత్వము 2004లో రిక్రూట్మెంట్ కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2004లో కానీ 2005, 2006లో ఇట్లా రిక్రూట్మెంట్ 15 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాం. దీంట్లో ఇది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వీళ్ళందరినీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా సర్వశిక్ష అభియాన్ అని గతంలో పేరుండే, అది ఇప్పుడు సమగ్ర శిక్షగా మారింది. ఇది 19,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దీంట్లో టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉన్నారు. అంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో వచ్చేసి జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీస్లో 10 మంది పనిచేస్తూ ఉంటారు. అంటే అకౌంటెంట్ అని, సీనియర్ అకౌంటెంట్ అని, లేకపోతే స్పెషల్ అట్లా సిస్టమ్ అనాలిసిస్ట్ అని చెప్పేసి వర్క్ చేస్తూ ఉంటారు. అదే మండల స్థాయికి వచ్చేసరికి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో మండల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కోఆర్డినేటర్ అని, డాటా ఎంట్రీ ఆపరేటర్ అని, మెసెంజర్ అంటే అటెండర్ అని, అదేవిధంగా భవితా సెంటర్స్ ఉన్నాయి, మానసిక వికలాంగుల విద్య, వాళ్ళని ఐఆర్పీగా పిలుస్తారు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ప్రతి హై స్కూల్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ అని, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ పనిచేస్తూ ఉన్నారు, ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీలుగా. ఈ కేజీబీ పాఠశాలలు కూడా దీనికి వస్తాయి, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు. ఈ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు వచ్చేసి ప్రతి మండలానికి ఒకటి ఉన్నది. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా 495 పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో ఒక 300 మంది పిల్లలు చదువుతూ ఉంటారు ప్రతి పాఠశాల. అంటే 250 నుంచి 300 మంది అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 మంది ఆడపిల్లలు దీంట్లో చదువుతున్నారు. వీళ్ళంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి పేదరికంలో అనగారినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలే చదువుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి జిల్లాకు ఒక అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉన్నది. ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చేసి ఈ మగ పిల్లలు చదువుతారు. దాంట్లో కూడా సెమీ అర్బన్ పిల్లలే చదువుతూ ఉన్నారు.
ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్ స్థాయిలో వచ్చేసి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ పనిచేస్తున్నారు. అంటే ప్రతి మండలానికి ఒక 4 క్లస్టర్లు ఉన్నాయి, లేకపోతే 3 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అని చెప్పేసి ఆయనకు ఒక 18 పాఠశాలలు ఉంటాయి. ఆ పాఠశాలలు విజిట్ చేయడం, అక్కడ విద్యార్థుల హాజరు శాతం, ఉపాధ్యాయుల హాజరు శాతం, ఈ మధ్యాహ్న భోజన పరిశీలన కావచ్చు, లేకపోతే ఇంకా ఈ యూనిఫామ్ కావచ్చు, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పథకాలు కింది స్థాయిలో పాఠశాల వరకు వెళ్తున్నాయా, పాఠశాలలు ఏ రకంగా అమలు అవుతుందని చెప్పేసి క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఒక 2100 మంది 2100 మంది పనిచేస్తూ ఉన్నారు. సో రాష్ట్రం టోటల్గా వచ్చేసి 19,000 మంది దీంట్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు. వీళ్ళకు కనీసం ఒక ఉద్యోగ భద్రత లేదు, ఒక ఆరోగ్య భద్రత లేదు, ఒక కనీస వేతనం లేదు. అంటే మొత్తానికి వీళ్ళు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. రిక్రూట్మెంట్ ఎట్లా జరిగింది? రిక్రూట్మెంట్ వచ్చేసి యాజ్ పర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ నోటిఫికేషన్ ప్రకారం కలెక్టర్ గారు చైర్మన్ ఆధ్వర్యంలో దానికి డిఓ గారు మెంబర్ గా అవన్నీ పాటిస్తూనే పద్ధతి ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ నోటిఫికేషన్ ప్రకారం జరిగింది. వీళ్ళకందరూ కూడా ఆర్డర్ కాపీస్ కూడా ఉన్నాయి, రిక్రూట్మెంట్ ఆర్డర్ కాపీస్ కూడా ఉన్నాయి. సో అట్లా శ్రమ దోపిడీకి గురి కావడం అనేది ఈ శ్రమ దోపిడీ విధానం చాలా డిమాండ్ చేస్తున్నారు. మేము డిమాండ్ వచ్చేసి రెగ్యులరైజ్ చేయాలి ఫస్ట్, ఎందుకంటే ఉద్యోగ భద్రత కూడా లేదు కాబట్టి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలం వెయిట్ చేసి సంవత్సర కాలం తర్వాత ఈ మధ్యలో 1-2 months లో ఎవరైనా కలిసారా? కలిసినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు ఎట్లయితే కలిసినామో, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందేమో మేము సెప్టెంబర్ నెలలో 2023 ఉంది కదా, అంటే ఎన్నికల సమయానికంటే ముందే, అప్పుడు మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కూడా సమ్మె చేసినాం. సమ్మె చేస్తున్న సందర్భంలో అప్పుడు అక్కడ మనకు టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆనాడు గత సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారే మాకు హన్మకొండలో ఏకశిలా పార్క్ వద్ద మా దీక్షా శిబిరానికి రెగ్యులరైజ్ చేస్తాము, మీ సమస్యలు ఒక నెల రోజుల లోపల, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపల సచివాలయానికి పిలిచి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని అన్నారు. కాబట్టి వాళ్ళు ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ఇప్పుడు హరీష్ రావు దయాకర్ రావు ఇప్పుడు ఛాయలు దాగి ఇప్పుడు చేస్తా ఉన్నారు. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడాడు, తర్వాత సీతాకు వచ్చి మాట్లాడింది. అందరు మంత్రులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన రాజకీయ నాయకులు అధికార పక్షం వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడలేకపోతారు? అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? దీనికి నిజంగా ఇది అందరికి తెలిసినటువంటి సమాధానమే. అంటే ఈ అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. అంటే ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా, వీళ్ళ బతుకులు మాత్రం మారడం లేదు. అంటే ఎవరైనా ఒకే రకంగా ఉన్నారు, అది ఏ పార్టీ అయినా కానీ ఆ రకంగానే ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇందాక మీరు అడిగినట్టు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఏర్పడిన వెంటనే జనవరి నెలలోనే ఎంహెచ్ఆర్డీలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇక్కడ మాకు భూపాలపల్లి ఎమ్మెల్యే ద్వారా, భూపాలపల్లి ఎమ్మెల్యే ద్వారా సత్యనారాయణ. సో అదేవిధంగా మన అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు గత 3 months బ్యాక్ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కూడా ఒకసారి వెళ్ళి కలిసినాం. అప్పుడు కూడా భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ ద్వారా కలిసినాం, 2 times కలిసినాం. తర్వాత ఇక సీఎం గారు బిజీ కావడం, పార్లమెంట్ ఎన్నికలు రావడం, తర్వాత రైతు రుణమాఫీ అయ్యేంత వరకు ఆగండి అని చెప్పడం. సో 15th August రెగ్యులరైజ్ చేయాలి. ఉద్యోగ భద్రత లేకపోవడం వాళ్ళు హార్ట్ అటాక్ గురవుతారు. ఒకవేళ కుదరదు అనుకుంటే, అంటే ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తుందంటే రెగ్యులరైజ్ ఒకవేళ కుదరకపోవచ్చు, ఇప్పటి నుంచి ఒకవేళ రెగ్యులరైజ్ జరగదు అని చెప్పేసి ఒకవేళ హైకోర్టు ఆర్డర్ ఒకవేళ రెగ్యులరైజ్ ఒకవేళ ఉంటే న్యాయపరంగా ఉంటే ఓకే, ఒకవేళ జరగదు అనుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏముంది? ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఈ రోజుల్లో మనిషి బ్రతకడానికి ఫస్ట్ కనీస అవసరాలకు వాళ్ళకు జీతాలు కావాలి, కనీస వేతనం. దీన్ని పే స్కేల్ అంటాం మనం. వీళ్ళు ఏ యొక్క రిక్రూట్మెంట్ అర్హతల ప్రకారం రిక్రూట్మెంట్ అయ్యారో వాళ్ళకి తగ్గట్టుగా రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఏదో జీతం అయితే ఇస్తారో వీళ్ళకి కూడా పే స్కేల్ ఇవ్వాలి. పే స్కేల్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఉద్యోగ భద్రత చాలా మందికి చట్ట ప్రకారం కూడా ఇంకొకటి ఏముందంటే, అంటే యాక్చువల్గా ఇప్పుడు రెగ్యులరైజేషన్ విషయం ఓకే, అది కూడా చట్టంలో విషయంలో వస్తుంది. కానీ ఒకవేళ అది కాకుండా ఇంకొక అంశం ఏముందంటే, సమాన పనికి సమాన వేతనం అనేటువంటి ఒకటి నిబంధన ఉన్నది. గ్యారంటీగా ఇది అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. దీంట్లో ఏం తేడా లేదు, ఇక ఇది క్లియర్గా. అయితే ఇప్పుడు మనం అదే పని చేస్తున్నాం, తర్వాత ఇప్పుడంటే మనం అదే పని చేస్తున్నాం, తర్వాత మన ద్వారా ఇంకో రిక్రూట్ అయినటువంటి ఇంకో టీచర్లు కూడా అదే పని చేస్తున్నారు. అదే పని చేస్తున్నట్టు సేమ్ కూడా అంటే మనకు ఎంతైతే అసలు యాక్చువల్గా పని చేస్తున్నామో అదే పని వాళ్ళు కూడా చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి జీతం ఏదైతే ఉంటుందో, సమాన పనికి సమాన వేతనం, వాళ్ళకి ఏదైతే జీతం ఇస్తుంటారో అంటే బేసిక్ పే స్కేల్ ఏదైతే ఉంటుందో 100% వీళ్ళకి కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ప్రభుత్వం పైన. అటువంటిది మాత్రం 100% డిమాండ్ చేయొచ్చు, తర్వాత మనం దాన్ని సాధించుకోవచ్చు అట్లుంటది. తర్వాత ఇంకొకటి ఏంది, ఉద్యోగ భద్రత అంటే ఎప్పుడు పడితే అప్పుడు మరి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. 15-20 ఏళ్ళ నుంచి చేస్తున్నారంటే దీంట్లో జీవితాలు సగం అయిపోయినాయి, లెక్క సగం అయిపోయింది. మళ్ళీ వేరే ఉద్యోగానికి పోలేని పరిస్థితి అప్లై కూడా అయిపోయింది. కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాలనేది ఒకటి. చదివి ఎగ్జామ్స్ రాసేంత కూడా ఇప్పుడు లేదు, ఓపిక లేదు. కాబట్టి ఇప్పుడు సార్ మనకు మాట ఇచ్చిన ప్రకారము
మాకు రెగ్యులరైజ్ కాకపోయినా సరే పే స్కేల్ ఇవ్వాలని మా డిమాండ్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అదర్ పార్టీ వాళ్ళు వచ్చి మాకు ఓదార్చుతున్నారు కానీ వాళ్ళు 10 yearsలో వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళకి టెంట్ కాడ వచ్చే అర్హత కూడా నాకు వాళ్ళకి లేదు అని నేను వాస్తవంగా నేను చెప్తున్నాను. మా వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక ఏంటంటే వాళ్ళు వస్తారంటే కూడా రావద్దని చెప్పేయాలి అని నా యొక్క మనవి. అప్పుడు అదే కదా, అప్పుడు చేయలేకపోయారు. 10 yearsలో కనీసం మాకు వేతనాలు కూడా పెంచలేని పోయిన సర్కారు ఇప్పుడు వచ్చి మీకు ఎందుకు ఇవ్వాలి చేస్తలేరని అడిగే అర్హత కూడా వాళ్ళకి లేదు అని నాకు అనిపిస్తుంది. అదే కదా సార్, అందుకే నేను నా అభిప్రాయం ప్రకారం అయితే మా సమగ్ర శిక్ష అభియాన్ సోదరిమణులకు సోదరులకు ఒకటే చెప్తున్నాను, వాళ్ళు వచ్చినా మనం ఒకటే క్వశ్చన్ చేయాలి. 10 yearsలో చేయని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు? కనీసం వీళ్ళు వచ్చి మాటిచ్చారు కాబట్టి చేస్తారనే నమ్మకం మనకు ఉంది. ఇవాళ లేకపోయినా రేపు రేవంత్ రెడ్డి గారు మాకు పిలిచి మాట్లాడి కనీసము పే స్కేల్ అన్న ఇస్తారు అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే మేము చాలా బాధపడుతున్నాము. ఇప్పుడు చాలామంది ఇప్పుడు వయసు కూడా దగ్గరకు వచ్చేసింది, రిటైర్మెంట్లో చాలామంది చనిపోయినా వాళ్ళకి ఏది లేదు, వాళ్ళకి ఒక ఇప్పుడు కనీసం మాకు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకైతే 18 months శాలరీ కూడా రాలేదు. కనీసం ప్రైవేట్ స్కూల్ వాళ్ళకన్నా కొంచెం గవర్నమెంట్ నుంచి హెల్ప్ చేశారు కానీ మాకైతే చేయలేదు. ఇప్పుడు వాళ్ళకైతే అర్హత లేదు వాళ్ళకి చెప్పడము. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మాకు ఆదుకొని ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ అయినాం కాబట్టి ఇప్పుడు అదే ప్రభుత్వం మాకు మళ్ళీ ఆదుకుంటుందని మేమందరం భావిస్తున్నాం. ఇచ్చారు కాబట్టి ఆదుకోవాలని కాబట్టి ఇప్పుడు సార్ అయితే మనకు పక్కా ఆదుకుంటారని నేను అనుకుంటున్నాను. మాకు ఇప్పుడు ఈ 2 daysలో మాకు ఒక శుభవార్త వస్తుందని మేము అందరం ఎదురు చూస్తున్నాము. సార్ కూడా మా ఆశలని నిరాశ చేయకుండా మా జాబ్లకు ఒక ఉద్యోగ భద్రత, మేము దిగిపోయినాక ఒక పెన్షన్స్ అలాంటివి ఒకవేళ చనిపోతే ఆ కుటుంబాలకి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. సమగ్ర శిక్ష అభియాన్లో ఎక్కువ మంది లేము, 19,343 members ఉన్నాం కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి, ప్రభుత్వం ఎట్లయినా ఆదుకోవాలని మేమందరం సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము ఈ ధర్నా చేస్తున్నాం, ఈ సమ్మె చేస్తున్నామంటే సార్కి కానీ ఈ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకం కాదు, కానీ మా కడుపు కాలి మేము దిగడం జరిగింది. లేకపోతే మేము దిగే వాళ్ళం కాదు. సార్ ఒకవేళ చేసింటే ఇప్పుడు మా బాధలు మేము చెప్పుకోవాలంటే రోడ్డు మీద రావాల్సిందే కాబట్టి వచ్చాము. ఇప్పుడు చాలామంది మేము ఆశతో ఎదురు చూస్తున్నాం సార్. మీ యొక్క పిలుపు కోసం మేము రోజు పొద్దున లేస్తే ఇవాళ వస్తుందా, ఇవాళ సాయంత్రం వరకు వస్తుందా అని మా కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ మా రాష్ట్ర స్థాయి వాళ్ళకి అడగడం జరుగుతుంది. అవును, ఎందుకంటే సార్ దగ్గర విద్యాశాఖ కూడా సార్ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు మేము సార్తో తప్ప వేరే వాళ్ళని కన్సల్ట్ చేసేది లేదు సార్. సో మా అందరిది విజ్ఞప్తి సార్, మీకు ఎంత త్వరగా అయితే మాకు స్కూళ్ళకి జాబ్లకి పంపించాలి, పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు మా కోసం అని మేము ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అంటే వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి, తర్వాత సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఈ బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా ఏంటంటే ఒక అంటే తర్వాత భద్రత ఉంటుంది. లేకపోతే ఏమైతుందంటే ఒక వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ ఏం పని చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఆ పని చేయలేక తర్వాత ఇంకా బెనిఫిట్స్ ఏం లేక మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి బెనిఫిట్స్ ఏమని చెప్పి కోరుతున్నాడు. న్యాయమైన డిమాండ్లు 100% పరిష్కరించాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ప్రభుత్వం కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కోరుకుందాం. ఇప్పటివరకు అయితే 15 రోజుల నుంచి స్ట్రైక్ నడుస్తా ఉన్నది. ఈ రోజు వరకు ప్రభుత్వం వెంటనే స్పందించి కొంత న్యాయం చేస్తే వీళ్ళు స్ట్రైక్ చేసి పిల్లలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే అక్కడ పిల్లలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది, ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బంది జరిగే అవకాశం లేట్ అయిన కొద్దీ. తొందరగా దీన్ని పరిష్కారం చేయాలని కోరుతున్నాం సార్. ఇప్పటికీ ఈ సమ్మె కాలంలో 3 హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది సార్. ఈ సమ్మె కాలం ఇంకా పొడిగితే ఇంకెన్ని ప్రాణాలు పోతాయని అందరిలో అభద్రతా భావన ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే స్పందించాలి సార్. కేజీబీవీలో 150 మంది విద్యార్థులకు ఫుడ్ తప్ప పాఠాలు లేవు సార్. అలా కేజీబీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బలుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు కాబట్టి అలాంటి పిల్లలకి అన్యాయం జరగకుండా ప్రభుత్వం స్పందించి వెంటనే మా సమస్యలు పరిష్కరించి విధుల్లోకి తీసుకొని వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. 10th ఇంటర్ ఎగ్జామ్స్, ఇంటర్ ప్రాక్టికల్స్ కూడా ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతున్నాయి. ఆ ప్రాక్టికల్స్లో కూడా పిల్లలకి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మీ అందరం కూడా
ముక్తకంఠంతో ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం స్కూళ్ళల్లో కూడా మిడ్ డే మీల్స్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మిడ్ డే మీల్స్కి సంబంధించిన బడ్జెట్ వంట చేసే వాళ్ళు కూడా పేదవాళ్ళే సార్, ఏజెన్సీ వాళ్ళు. వాళ్ళకి సంబంధించిన పనులు కూడా ఇప్పుడు ఎంఆర్సీ లెవెల్లో ఎవరు స్టాఫ్ లేకపోవడం వల్ల బిల్స్ కూడా ఆగిపోయినాయి. వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేజీ పిల్లలు కూడా లక్షల మంది పిల్లలకు విద్యాబోధన ఆగిపోయింది. వీళ్ళంతా పేద పిల్లలు, వాళ్ళకి న్యాయం జరగాలి. మేము చేసే ఈ 15 రోజుల నుండి ధర్నాకు మన ముఖ్యమంత్రి గారు స్పందించి తను ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి. మేము 20 ఏళ్ళ నుండి చేస్తున్నాం సార్. మాకు కనీసం 20,000 జీతాలు కూడా లేవు ఎంఆర్సీ స్టాఫ్లో. కేజీబీ పిల్లలనైతే టీచర్లు రాత్రింబవళ్ళు కష్టపడి పిల్లల్ని వాళ్ళ మా సొంత పిల్లల కంటే ఎక్కువగా వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. మా పనికి తగ్గ వేతనాలు లేవు. మాకు న్యాయం చేయాలి. మన ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మమ్మల్ని అందరినీ విధులలోకి తీసుకోవాలి. మాకు పే స్కేల్ ఇవ్వాలి, రెగ్యులరైజ్ చేయాలి అని, మా సమస్యలు పరిష్కరించాలని మా మల్లన్న ద్వారా మా సమస్య ముఖ్యమంత్రి గారి దగ్గర పోవాలని కోరుతున్నాం సార్. అంటే 15-20 నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం కదా. వాస్తవానికి పోయిన సంవత్సరం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేమైతే వివక్షకు గురైనాం. మేము వివక్షకు గురైనాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయని కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫేవర్ చేసి కృషి చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు సార్ ఇచ్చినటువంటి హామీనే కాబట్టి సారే స్వయంగా ఈ విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి, మరియు అదేవిధంగా విద్యాశాఖలో దాదాపు అన్ని సమస్యలు సార్ పరిష్కారం చేసిండు. అంటే ప్రమోషన్ కావచ్చు, వాళ్ళ అన్ని చేసిండు, ప్రమోషన్ కూడా ఇచ్చేసిండు. సో చాలా కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పీడీల అప్గ్రేడేషన్ కూడా మొత్తం దాదాపు 90% సక్సెస్ అయిపోయింది, అన్ని చేసేసిండు. మిగిలిపోయిన ఏకైక సమస్య విద్యాశాఖలో అంటే ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యనే మిగిలిపోయింది. కాబట్టి ఈ ఒక్క సమస్య పరిష్కారం చేస్తే విద్యాశాఖ మొత్తం సమూలంగా మార్పు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో సార్ తప్పకుండా స్పందిస్తారని కోరుతా ఉన్నాను. ఎంబీఓ ఆఫీస్ లెవెల్లో కూడా ఒక్క రెగ్యులర్ వాళ్ళు ఎంబీఓ ఆఫీస్లో స్టాఫ్ ఒక్క రెగ్యులర్ వాళ్ళు కూడా లేరు సార్. ఒక హై స్కూల్కి జిహెచ్ఎం సార్ ఉన్న గెజిటెడ్ హెడ్ మాస్టర్ మాత్రమే ఎంబీఓ ఆఫీసులలో వచ్చి పనులు చూసుకుంటారు. అదే సార్. అయితే మిగతా వాళ్ళు అవును సార్, అవును సార్, అదే సార్. అయితే మొత్తం మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీదనే ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి సార్. అదొకటి దృష్టిలో పెట్టుకొని మా చిన్న చిరుద్యోగులని ఆదుకుంటారని ముఖ్యమంత్రి గారు సానుకూలమైన నిర్ణయం తీసుకొని మాకు శుభవార్తను వినిపిస్తారు అని కోరుతున్నాం సార్. ఇది సమగ్ర శిక్ష ఉద్యోగుల బాధ. కుక్కల బెడద నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలి. దరూర్ ఎంపీడీఓ సూపర్ ఇంటెండెంట్ కు వినతి పత్రం. కుక్క కాటుకు గురైన బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి రాజేంద్ర గౌడ్ పిలుపునిస్తున్నాడు. బస్తీ దవాఖానకు సుస్థి చేసింది. సమయపాలన పాటించిన వైద్యులు, రోగానికి మందులు కరువు, రోగం వస్తే ప్రైవేట్ దవాఖానని దిక్కు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలని చెప్పేసి మైలార్దేవుపల్లికి సంబంధించి మైలార్దేవుపల్లిలో సుస్థి చేసింది బస్తీ దవాఖానకు. ఘనంగా రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు. ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం. 300 మందికి ఉచిత కంటి వైద్యం. ఆనందం వ్యక్తం చేసిన ప్రజలు తాండూరు నుంచి. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే గుట్టుగా అసెంబ్లీ ఎన్నికల బిల్లు జారీ. ఎన్నికల అధికారి ఆదేశాలు బేఖాతరు. 7,50,830 అసెంబ్లీ ఎన్నికలు బిల్లు కాంట్రాక్టులకు చెల్లింపు. ఇక వార్త రాసుకోండి, అంతా మామూలే కదా. ఎగ్జామినర్ రాజు నాయక్ ఏం చేస్తారో చేసుకోండి, సూపరింటెండెంట్ శ్రీనివాస్ గౌడ్ అంటున్నట. గట్టిగానే ఉంది. సీఎం కప్ పోటీలో రాజేంద్రనగర్ మండలం తృతీయ బహుమతి కైవసం. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా నిలిచిన సభా అన్సారీ అభినందించిన ఎంఈఓ శంకర్ రాథోడ్. ఇక పివి నరసింహారావు సేవలు చిరస్మరణీయం. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అంటున్నారు. ఇక్కడ దేశానికి పివి నరసింహారావు చేసిన సేవలు ఎన్నటికీ మరివలేమని, ఆయన 20వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజు వీరందరూ కూడా మాట్లాడారు. పేద విద్యార్థులకు సందయ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయం. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సందయ మెమోరియల్ ట్రస్ట్ ఆర్కేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించడమే మా ట్రస్ట్ ప్రాధాన్యత. ట్రస్ట్ సెక్రటరీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్. అందరూ నోట్ పుస్తకాలు ఇస్తారు, వీళ్ళు మెటీరియల్ స్టడీ అంటే పుస్తకాలు ప్రింట్ చేసి ఇస్తారు. మంచి అది. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్త చూసుకుంటే జిల్లాలో మహిళలందరినీ ఆర్థికంగా శక్తివంతంగా తీర్చిదిద్దాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. ఇక పివి నరసింహారావు సేవలు మరవలేనివి. ఆర్థిక సంస్కరణల ఆద్యుడు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, వంశీచంద్రెడ్డి. ఇక తెలుగు ఇండస్ట్రీ హీరోలు ఎవరైనా ప్రజాసేవ చేస్తున్నారా? తెలుగు హీరోల కన్నా సోనూ సూద్ బెటర్
అని చెప్పేసి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ప్రజావాణిలో మొత్తం 59 దరఖాస్తులు వచ్చినాయంట నాగర్ దేవాలయాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తా. ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రఘువేందర్ రెడ్డి దేవాలయ అభివృద్ధికై ₹1,00,000 విరాళం ఇచ్చినట్టు. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కల్వకుర్తి టికెట్ వచ్చే కాన్సెప్ట్ ఉండే, ఫైనల్ అయిపోయింది. ఈయన టీఆర్ఎస్ నుంచి అందులోకి దురుకుడుతోనే నారాయణ రెడ్డి ఆయనకు టికెట్ పోయింది. అమిత్ షా తక్షణమే కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలి. అచ్చంపేట నిరసనలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ. నల్గొండ జిల్లా వార్త చూసుకుంటే నమోదైన ఓట్లు పోలింగ్ కేంద్రాలను ఈఆర్ఓలు పరిశీలించాలి. మరణించిన వాళ్ళ పేర్లు తొలగించాలి. ఎపిక్ కార్డులు పంపిణీ చేయాలి. రోల్ అబ్జర్వర్ బీసీ వెల్ఫేర్ కమిషనర్ బి మాయాదేవి అంట. సెల్ టవర్ ఎక్కి ఆటో డ్రైవర్ హల్చల్ చేసి కట్టంగూరులో. ఇక అంబేద్కర్ ని అవమానపరిచిన అమిత్ షా క్షమాపణ చెప్పాలి. సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దానం చేశారు. సర్వాయి పాపన్న గౌడ్ గీత కార్మికుల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారగోని రమేష్ గౌడ్ ఎన్నికైండు. రామన్నపేట నుంచి గడ్డి మందు తాగి వ్యక్తి మృతి అంట. అప్పులు తీర్చలేక ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గరిడేపల్లి ఎస్ఐ నరేష్ అంట. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ప్రభుత్వ ఉపాధ్యాయుని కీచక పర్వం. చిన్నారులపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు. వికృత చేష్టలతో నీలి చిత్రాలు చూపిస్తున్న వైనం. వీటిని మొత్తం అని తొక్కాలే. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుని సస్పెండ్ చేసి సస్పెండ్ చేసుడు కాదు, వీని మీద ఫోక్సో కేసు పెట్టేసి లోపలేయాలి కొడుకుని కూడా. మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలంలో చోటు చేసుకుందంట. చూడండి జర. నెక్కొండలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు. భవానీ కాటన్ మిల్లులో రైతులకు ఘన సత్కారం. శాల్వ కప్పి సన్మానించిన మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి. ఇక సిటీ స్కాన్ సెంటర్ ప్రారంభించిన భువనగిరి ఎంపీ అని చెప్పేసి ఒక వార్త. ఇక గ్రావెల్ రోడ్డు మంజూరుకై ప్రణవ్కు వినతి పత్రం. హుజరాబాద్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. హుజరాబాద్ నియోజకవర్గ బాధ్యులు ప్రణవ్. అజంజాహి మిల్ కార్మిక భవనం నిర్మించాల్సిందే. కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసిన జిల్లా బీజేపీ నేతలు అక్రమ సర్వేల పేరుతో ఆగం చేయాలని చూస్తే ఊరుకోం. కార్మిక భవనంపై మంత్రి కొండా సురేఖ స్పందించాలి. వరంగల్ మాజీ మేయర్ తులకలపల్లి రాజేశ్వరరావు. భద్రకాళి వైన్స్ లో దొంగల హల్చల్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త చూసుకుంటే గడ్డి మందులో ప్రమాదకర గరళమంట, అంటే విషం. ఇక ప్రజల ప్రాణాలు హరిస్తున్న కీటకనాశిని. పరాక్వాన్ నిషేధం అనివార్యం. పరాక్వాన్ అంట ఏదో మరి. కలుపు మందు నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పేసి ఈ బాటిల్ అంట వాడకండి, పరేషాన్ ఉన్నాడు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్. 27 నుంచి పంచాయతీ కార్మికుల సమ్మె. టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి. ఇక 15 ఐఈడి బాంబుల స్వాధీనం. కచ్చాపాల్ టోకే గ్రామాల మధ్య కొండపై స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు. మంచిగానే ఉంది కథ. చెర్ల లోక రక్షకుడు యేసుక్రీస్తు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. మూవీ వార్తలు. ఘనంగా పివి సింధు పెళ్లి అంట. హాజరైన ప్రముఖులు పివి సింధు పెళ్లి చేసుకున్నారు. అయిపోయింది. శతక్ కొట్టిన ఇషాన్ కిషాన్. 78 బంతుల్లో 16 4లు 6 6లతో 134 పరుగులు. పొట్టు. అయ్యో నిరాశే. చివరి టెస్టు 2 టెస్టులకు షమి దూరం అయిందట. ఇక ఖేల్ రత్న నామినేషన్లపై రచ్చ. మను బాకర్ కు దక్కని చోటు. ఓకే, ఇక మూవీ వార్తలు చూసుకుంటే సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ నిన్న సమావేశం. ఏం చేస్తారు అలాగే మరి. హిట్ కొట్టేనా నటి మాళవిక శర్మ నేల టికెట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మరి హిట్ కొడుతుందా లేదా చూడాలి. ఇక నయా లుక్ లో సంయుక్త మీనన్ మంచిగా ఉన్నది. ఇక మెగా ఫ్యాన్స్ తిట్టుకున్నా పర్లేదు అమ్మా. డాకు మహారాజ్ కోసం 3 గ్రాండ్ ఈవెంట్లు. దర్శకుడు నాగ వంశీ. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నామంటే క్యూడియస్ మీ మేనం విత్ సిద్ధగుని సురేషన్, కెమెరామెన్ భరత్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,